జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మేడం కృష్ణకుమారి గారు ఫ్యామిలీ కౌన్సిలర్. మీ సమస్య ఏంటి అనేది ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు మీరు ఒకసారి క్లుప్తంగా ఒకసారి చెప్పండి. నేను శారదమ్మ గారితో కూడా మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి వెంకటేశ్వరరావు. మాకు కూతురు ఉందమ్మా, పెళ్లి చేసాము. ఆ కూతురికి ఉన్న ఆస్తంగా కూతురికే ఇచ్చినాము. మాకు ఇప్పుడు సరిగా అమ్మాయి మమ్మల్ని దుష్టంగా చూస్తాం, దగ్గర రాణిస్తలేదు, భాషలతో కూడా తిట్టి దూషిస్తా ఉంది. మేము ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఇదే మాకు ఎలా ఉండాలి మీరే చెప్పండి. మీకు ఇంకొక ఇల్లు లేదా? ఆమెకే ఇచ్చేసారు. అన్ని ఆమెకే ఇచ్చేసినాం. మన కూతురే కదా, ఎవరు వేరే వాళ్ళు కాదని ఉన్నదంతా ఇచ్చేసినాం. ఇక ఆస్తి అంతా ఇచ్చారు కాబట్టి వాళ్ళతోనే ఉందామని అనుకున్నాము. కానీ మాకు ఇలా వెళ్తే మటుకు ఉండనిచ్చే పరిస్థితి లేదు. మీకు భోజనం అది సరిగా పెడుతున్నారా? భోజనం ఒకసారి పెడితే ఒకసారి సరిగా ఉంటుంది. అమ్మా మీరు చెప్పండి శారద గారు. ఏం చెప్తున్నారు? అసలు ఒక్క బిడ్డ అంత బాగా పెంచుకున్నా, దాని ఇష్టం వచ్చింది ఏదో ఉద్యోగం చేసింది పెళ్లి కాకముందు. ఆ ఉద్యోగం దగ్గర ప్రేమించుకుని అని తీసుకొచ్చింది ఇంటికి. మాకుండదు ఏదో కత్తి ఇచ్చి పంపించాం, మేము పెళ్లి చేసి పంపించాం. ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ, వాళ్ళు బాగానే ఉండారు. మధ్యలో పిల్లలకు అవసరం, మేము ఇల్లు కొనుక్కోవాలి, పొలం ఆడు దండిచ్చినప్పుడల్లా ఆడు అడిగినప్పుడల్లా వచ్చి పడుతుంది. పిల్ల బాధపట్టమైంది, వాడితో దెబ్బలు తిని అవన్నీ ఎందుకు లేని ఇచ్చేసాము. టీబీ రోగం వచ్చింది, మళ్ళీ మందులు కావాలి. ఏం చేయను మేడం, నేను చేసే వయసు అయిపోయింది. ఇల్లు ఉంది మేడం కొన్నాళ్ళు, ఇప్పుడు కూడా ఉంది కానీ తాకట్టు పెట్టేసుకున్నారు. అది లోన్ తీసుకున్నారు ఆ ఇంటి మీద. ఇక ఆ లోన్ ఏమో కట్టట్లేదు. వాళ్ళు వచ్చే మమ్మల్ని ఖాళీ చేయండి, ఈయనేమో పిల్ల రానియట్లేదు, పిల్ల అన్నం పెట్టలేదు అని ఈయనదొక గోల. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఆయన వెంకటేశ్వరరావు గారు మీ పైన కూడా స్వయంగా మీ అమ్మాయే చేయి చేసుకుంది. కొట్టడం ఏంటి అసలు? కొట్టేనే నిన్ను ఇంటికి రానిస్తాను, ముందు దాన్ని కొట్టరా. సరే వాళ్ళ అమ్మాయితో మాట్లాడదామమ్మా. తప్పకుండా. హలో, హరిత గారు మాట్లాడుతున్నారండి? అవునండి. మీ మదరు ఫాదర్ ఇద్దరు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు అంటే, వారి ఆస్తి మొత్తం మీరు ఒక్కరే కూతురు మీకు ఇచ్చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం మెడిసిన్ కానీ లేకపోతే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అమౌంట్స్ కాదు కదా, అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా కరువు అయ్యారు. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఈరోజు మన ముందు ఈ కేసు రాగానే ప్రీవియస్ 1-2 చేసినవి జ్ఞాపకం వచ్చింది నాకు. ఇంత వయసులో ఆల్మోస్ట్ నేను వీళ్ళు కనీసం ఆ లిఫ్ట్లో వచ్చేటప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు దగ్గర నుంచి కూడా ఈ హ్యాండ్స్ కూడా షేక్ అవుతుంది. ఏవి చేసుకోలేని పరిస్థితిలో ఒక ప్రాబ్లంతో మీ హెల్ప్ కావాలి అని మీ ముందుకు వచ్చారు. వెంకటేశ్వరరావు గారు, శారద గారు. మేడం నమస్తే అండి. మేడం కృష్ణకుమారి గారు ఫ్యామిలీ కౌన్సిలర్. మీ సమస్య ఏంటి అనేది ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు మీరు ఒకసారి క్లుప్తంగా ఒకసారి చెప్పండి. నేను శారదమ్మ గారితో కూడా మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి వెంకటేశ్వరరావు. మాకు కూతురు ఉందమ్మా, పెళ్లి చేసాము. ఆ కూతురికి ఉన్న ఆస్తంగా కూతురికే ఇచ్చినాము. మాకు ఇప్పుడు సరిగా అమ్మాయి మమ్మల్ని ఒక దుష్టంగా చూస్తా ఉంది, దగ్గర రాణిస్తలేదు, తిండి సరిగా పెడతలేదు. మాకు మా నాన్న భాషలతో కూడా తిట్టి దూషిస్తా ఉంది. మేము ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాం. మీరే మాకు ఎలా ఉండాలి మీరే చెప్పండి. మీకు ఇంకొక ఇల్లు లేదా? ఇంకొక ఇల్లు లేదు. ఆమెకే ఇచ్చేసారు. ఇల్లు అన్ని ఆమెకే ఇచ్చేసినాం. మన కూతురే కదా, ఎవరు వేరే వాళ్ళు కాదని ఉన్నదంతా ఇచ్చేసినాం మేము. ఇప్పుడు మేము ఎలా చేయాలి? మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తారు?
ఆయన ఏదో బ్యాంకులో పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి ఏమన్నా పని చేస్తా? మీ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఆమెకి 2 ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మీరు ఇక ఆస్తి అంతా ఇచ్చారు కాబట్టి వాళ్ళతోనే ఉందామని అనుకున్నారు? ఉందాం అనుకున్నాము, కానీ మాకు ఇలా వెళ్తే మటుకు ఉండనిచ్చే పరిస్థితి లేదు. మేము మాటలు పడాలంటే పడలేము. అవసరం వస్తే ఒకసారి ఈమె మీద కూడా చేయి చేసుకుంటున్నాం. అంటే ఈ లెక్కన పొమ్మనకుండా పొగబెడుతుంది అనమాట. ఏదో విధంగా పంపాలని చూస్తున్నారు, పంపించేయాలని చూస్తున్నారు వాళ్ళు. నాకు మా కళ్ళు ఎదురుగా ఆమెని దూషిస్తూ తిడతా ఉంటే నాకు కూడా మనసు ఎలాగో ఉంటుంది. అవును. ఇన్నేళ్ళు మేము మీకు భోజనం అది సరిగా పెడుతున్నారా? భోజనం ఒకసారి పెడితే ఒకసారి సరిగా ఉంటుంది మేడం. అల్లుడు ఎట్లా ఉంటాడు? అల్లుడు కూడా ఆయన కూడా ఆమెతో పాటు ఆయన అలా అలవాటు. ఆయన కూడా ఏం అనలేము మనం. ఇంకా కూతురే సరి చూసినప్పుడు అల్లుడిని ఏమంటుంది. ఇప్పుడు అతనికి తల్లిదండ్రి ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని బాగానే చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటారు. మమ్మల్ని చూడాలంటే వాళ్ళకి మా కూతురే కన్న కూతురు అలా చేసిందని బాధ ఉంది. అమ్మా మీరు చెప్పండి. ఏం చెప్పండి మేడం, ఎంత అపురూపం ఒక్క బిడ్డ, అంత బాగా పెంచుకున్నా. దాని ఇష్టం వచ్చింది, ఏదో ఉద్యోగం చేసింది పెళ్లి కాకముందు. ఆ ఉద్యోగం దగ్గర ప్రేమించుకుని అని తీసుకొచ్చింది ఇంటికి. సరే బయటపడితే తర్వాత ఆడపిల్లలు తెచ్చుకుందా, ఎమట పడింది ఎవరితోనన్నా అనే మగాళ్ళకి ఏం తెలుస్తుంది? రానివయ్యా చేద్దాం, ఎట్టగొట్టి ఆడికే ఇచ్చి చేద్దామని అదే పడుద్ది బాధ మనకెందుకని మాకుండదు ఏదో కత్తి ఇచ్చి పంపించాం మేడం. పెళ్లి చేసి పంపించాం. 2 పిల్లలు, ఫ్యామిలీ వాళ్ళు బాగానే ఉండారు. మధ్యలో పిల్లలకు అవసరం, మేము ఇల్లు కొనుక్కోవాలి, పొలం నాకు కాక ఎవరికి ఇస్తారు, ఇప్పుడు మాకు కావాలి అవసరం అని ఆడు దండి ఇచ్చినప్పుడల్లా ఆడు అడిగినప్పుడల్లా వచ్చి పడుతుంది. పిల్ల బాధపడటం వాడితో దెబ్బలు తిని అవన్నీ ఎందుకు లేని ఇచ్చేసాం మేడం. ఇచ్చేసినాక ఇక ఆయనకేమో టీబీ రోగం వచ్చింది. అది ఏదో దగ్గు అనుకుంటే దగ్గు కాకుండా దానిలోకి దించేసింది. మళ్ళీ మందులు కావాలి. ఏం చేయను మేడం, నేను చేసే వయసు అయిపోయింది. మరి అమ్మసలాన్ని పెట్టుకుని నేను ఏం చెయ్యాలి అసలు? ఆ పిల్లకి ఫోన్ చేస్తే నా దగ్గర ఏముందమ్మా, అన్ని ఆయనే తీసుకున్నాడు, నా దగ్గర ఏం లేదు. మరి మీ పేరు ఎత్తితేనే ఇంట్లో గొడవలు వస్తున్నాయి మాకు. మీ మూలాన్ని నాకు గొడవలు వస్తున్నాయి. ఇల్లు ఉంది మేడం, కొన్నాళ్ళు ఇప్పుడు కూడా ఉంది కానీ తాకట్టు పెట్టేసుకున్నారు. అది లోన్ తీసుకున్నారు ఆ ఇంటి మీద. ఇక ఆ లోన్ ఏమో కట్టట్లేదు. వాళ్ళు వచ్చే మమ్మల్ని ఖాళీ చేయించారు. మొన్న తాళం వేసేసారు, గవర్నమెంట్ వచ్చి సీల్ చేశారు. ఇంకేం నాకేం తెలుసు, నాకు తెలియదు అంటుంది. అది తెమ్మంటే తెచ్చిచ్చాను, నాకేం తెలుసు. ఆయన ఏం మాట్లాడట్లేదు, నేనేం చేయను అంటుంది. వచ్చి మేము అక్కడే ఉంటామమ్మా, ఎక్కడ ఉండము చెట్టు కింద, మరి ఆడు సీల్ చేసి వెళ్ళాడు కదా అంటే నాకు తెలియదు. ఆయన నన్ను కూడా వదిలేసి నన్ను కూడా మీతో పాటు పంపిస్తాడు, నేనేం చేయను అనేది. ఆడాళ్ళ బాధ మగాళ్ళకి ఏం తెలుసుద్ది. ఈయనేమో పిల్ల రానిట్లేదు, పిల్ల అన్నం పెట్టలేదు అని ఈయనదొక గోల. నాకు అక్కడ చూస్తే పిల్ల కాపురం ఏమైపోద్ది అని నాకు ఆ దిగులు. ఆ ముండా కొడుకేం పైకి కనపడకుండా రాత్రిపూట తాగి వచ్చి మెదలకుండా దాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ పిల్ల నలిగిపోతుంది, నేను నలిగిపోతాను ఈ మొగాళ్ళ మూలాన. అట్టా ఉంది. ప్రయత్నం చేసాము, చేసినా ఉండనివ్వట్లేదు. ఆడు వెళ్ళినప్పుడు ఒక రోజు ఉండి దాని మీద చూపిస్తున్నాడు, మా మీద కోపం. భార్యాభర్తల మధ్య 2 మధ్య ఘర్షణ. ఇంకేం చేయమని చూడలేక మరి ఏం చేద్దామయ్యా అంటే ఫలానా చాట ఒక ఆయన చెప్పాడు, ఇక్కడికి వెళ్దాం రా అని తీసుకొచ్చాడు మేడం. మరి మీరు ఏం చెబుతారు, ఏమని చెబుతారు ఎవరైనా? ఆడపిల్లకి చాలా బాధ కదా. మీ మాట మీరు బాగా చేస్తారు, మాకు ఒక దారి చూపిస్తారనే వచ్చాను మేడం. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఆయన వెంకటేశ్వరరావు గారు మీ పైన కూడా స్వయంగా మీ అమ్మాయే చేయి చేసుకుంది ఒకటి చెబుతాడు, అది ఇప్పించుకురా అని. నేను అది ఇవ్వనని, నాకు కావాలంటే మాటల వరకు ఓకే, నిజంగానే చేస్తాడు. కనపడ్డ పైకి కొట్టితేనే నిన్నింటికి రానిస్తాను, ముందు దాన్ని కొట్టిరా అంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే కూతురికి ఎంతైనా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది. ఆమె ఎట్లా కొట్లా ఇంట్లో అట్టి పెట్టుకుందామని అనుకుంది. అతనికి ఇష్టం లేదు, ఎలాగో వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను దగ్గర ఉంటే మళ్ళీ ఆ లోన్ కట్టిస్తానేమో, కట్టండి అయ్యా ఇల్లు బాధ అంటాను కదా అంటారు కదా. అందుకోసం పైగా అసలు వీళ్ళిద్దరు తిండి ఎందుకు పెట్టాలి, మనకు వచ్చేది ఏమీ లేదు అక్కడ. వచ్చేది అయిపోయింది. ఎక్కడ స్విచ్ ఉందో వాళ్ళకి తెలుసు, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుద్దో తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏడిపిస్తే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారని.
అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి చేత వీళ్ళని తిట్టించాడు అనుకో, వీళ్ళు ఇసుగుబుట్టి వెళ్ళిపోతారు. ఏ రకంగానైనా తను అనుకున్నది నడిపించాలనుకుంటున్నాడు అతను. అతనిలోనే ఉందమ్మా. చాలా మంది అమ్మాయి ఆడపిల్లది ఏముంది, భర్త మాట వినాలి, కాపురం పాటు చేసుకోకూడదు. నాకు కూడా ఎట్టగొట్ట వచ్చేద్దామంటే ఈయనకి డబ్బు, మా నాన్న బోలెడు డబ్బులు కావాల్సి వచ్చింది. హాస్పిటల్ మందులకి 3,000 4,000 అవుతున్నాయి. పింఛన్ ఇద్దరికి వచ్చే పింఛన్ మళ్ళీ ఒక్కడికే చేశాడు అక్కడ ఊర్లో. ఒక్కడ వచ్చే డబ్బులు ఏం చాలుతాయి అసలు? ఒకరికే పెన్షన్, ఒకరికే వస్తుంది పెన్షన్. అంటే మీరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారమ్మా? టీబీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే చాలా అయినాయి, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ మందులకు మళ్ళీ ఎక్కువైపోయింది. లేదమ్మా, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా మందులు ఇవ్వటమే కాకుండా ఎగ్గు పాలు తీసుకోవటానికి డబ్బులు కూడా ఇస్తారు మీకు. అందుకని మీరు ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి చూసారా, వాటి దగ్గరికి వెళ్ళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటారు, అక్కడికి వెళ్తే మీకు మందులు ఇవ్వటమే కాకుండా డబ్బులు కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ జబ్బుని పోగొట్టాలి అని చెప్పి ప్రభుత్వం చాలా దానికోసం అని చెప్పి బడ్జెట్ పెట్టింది. అందుకని మీరు అస్సలు భయపడొద్దు. మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకొని వెళ్ళండి. ఇట్లా టీబీ స్పెషల్ హాస్పిటల్స్ నేను చెప్తాను మీకు. టీబీ స్పెషల్ హాస్పిటల్స్ అని ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ మందులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి పాలు కోడిగుడ్లు అవి తినండి. అయితే ఇప్పుడు మీ అమ్మాయితో మాట్లాడి అవసరమైతే ఆ అబ్బాయితో కూడా మాట్లాడతాము. మీరు మటుకు మీ మూలాన ఇవాళ సొసైటీకి చాలా మంచి విషయం తెలుస్తుంది. అదేంటంటే ఎవరైనా సరే బ్రతికుండగా ఆస్తులు పిల్లలకి వాళ్ళు జీవితంలో నిలదొక్కుంటానికి ఏమన్నా సహాయం చెయ్యాలి, కానీ ఎవరైనా చూస్తారు అనే నమ్మకంతో ఆస్తులు ఇవ్వడం చాలా తప్పు. ఆస్తులు ఒకవేళ వాళ్ళ పేరు మీదే రాసినా కానీ మీరున్నంత వరకు వాటిని మీరే వాడుకునేలాగా, మీరే అనుభవించేలాగా అనుభవ హక్కు ఉంచుకునే ఇవ్వాలి ఏ తల్లిదండ్రులైనా. దీనికి డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఎవ్వరు మినహాయింపు కాదు. అర్థమైందా? మీరు ఇలా వచ్చి చెప్పటం వల్ల చాలా మంచి జరిగింది ఈరోజు. ఇప్పుడు మనం మాట్లాడేది చూస్తారు కదా, అందులో చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు కదా. ఆస్తులు ఇవ్వని తల్లిదండ్రులు ఉంటారు, ఇచ్చిన తల్లిదండ్రులు ఉంటారు. ఇవ్వని తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని నేను ఇంత గట్టిగా చెప్తున్నా. ఆస్తులు మట్టుకు ఇవ్వకూడదు, మీ పేర్లతోనే ఉంచుకోవాలి, మీ తదనంతరమే వాళ్ళకి వెళ్ళేటట్లు చెయ్యాలి. ఒకవేళ రాయకుండా మీ దగ్గరే అట్టి పెట్టుకుని కూడా చూడని పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని ఎందుకు అనుకోవాలి తల్లిదండ్రులు? ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు బాధ్యత లేదండి, అలాంటి పిల్లలకు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదు, అనాథాశ్రమాలకు ఇచ్చినా తప్పు లేదు. లేదు అనుకుంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్కి మీ ఆస్తి రాసిస్తే వాళ్ళు మిమ్మల్ని నెత్తిమే పెట్టుకుని చూస్తారు. కానీ మనం ఏం చేస్తాము, మన పిల్లలు మరి ఆ మన పిల్లలకు ఉండాలి కదా మన తల్లిదండ్రులు అని. అందుకని తల్లిదండ్రులు కూడా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏంటంటే మేము బాధ్యతగా ఉంటేనే మాకు హక్కు ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. అప్పుడే మార్పు వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి పెద్దవాళ్ళకి కష్టాలు రాకుండా ఉంటాయి. సరే, వాళ్ళ అమ్మాయితో మాట్లాడదామమ్మా. తప్పకుండా మేడం. నేను డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను మేడం వాళ్ళ పాపవి. నేను కాల్ చేస్తాను. హలో, హరిత గారు మాట్లాడుతున్నారండి? అవునండి. వెంకటేశ్వరరావు గారు అలానే శారదమ్మ గారు ఇద్దరు నాతో ఉన్నారండి. నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నానండి, ట్రీ మీడియా ఛానల్ నుంచి. ఓకే మేడం. మీ మదరు ఫాదర్ ఇద్దరు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఓకే. వారు ఏం చెప్తున్నారు అంటే, వారి ఆస్తి మొత్తం మీరు ఒక్కరే కూతురు మీకు ఇచ్చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం మెడిసిన్ కానీ లేకపోతే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అమౌంట్స్ కాదు కదా, అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా కరువు అయ్యారు, ఇద్దరం రోడ్డును పడ్డాము అని చెప్పేసి బాధపడుతున్నారు. నాతో పాటు మేడం కృష్ణకుమారి గారు ఉన్నారండి, ఫ్యామిలీ కౌన్సిలరు. ఒక్కసారి మీరు ఆవిడతో కూడా మాట్లాడండి. దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్స్ తీసుకుంటున్నాం అంతే. అలాగండి.
చెప్పమ్మా హర్త, మీ పేరెంట్స్ ఏమేమి ఇచ్చారు మీకు? నమస్తే మేడం. నమస్తే. అది నాకంటే పెళ్లి అప్పుడు ఇచ్చారు మేడం. తర్వాత కొన్ని చిన్న చిన్న ఉంటే నా గోల్డ్ అది ఇచ్చారు, క్యాష్. వాళ్ళు అన్నట్టు వాళ్ళకు ఉన్నది మొత్తం నాకే ఇచ్చారు, నేను ఒక్కదాన్ని కూతురు కాబట్టి. మా పేరెంట్స్ మా ఇంట్లో ఉండటం వల్ల నాకున్న మా హస్బెండ్ కి గొడవలు అవుతున్నాయి మేడం. వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మనం ప్రతిదాన్ని అడిగింది అడగటం, చెప్పిందే చెప్పడం, పిల్లలనేమో చేతిలో అవి కడుక్కోకుండా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ముట్టుకుని అట్లాగే పెట్టడం, అలా అన్ని చేస్తున్నారు అనమాట. ఏదో ఒకటి పడేయటం. దాని గురించి పైగా వాళ్ళు వచ్చి అక్కడ ఉండటం వల్ల మా అత్తగారు మామగారు కూడా కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నారు. మనం చెప్పి చూసినా కూడా అవ్వట్లేదు. సో అందుకని నేను మా వాళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేద్దాం, మా ఫ్రెండ్ రన్ చేస్తున్న ఆర్ఫనైజ్, దానిలో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నానండి. అది దానివల్ల ఏంటంటే తనకి మినిమం అమౌంట్ మేము కూడా ఎవ్రీ మంత్ పే చేయాలి దానికి కూడా. అది మేడం. మరి ఇప్పుడు మీ అత్తగారు మామగారిని కూడా చేర్పిస్తున్నారమ్మా, లేకపోతే అమ్మ నాన్ననేనా? లేదండి, అమ్మ నాన్నే. మరి మీ అత్తగారు మామగారిని కూడా చేర్పించవచ్చు. అది మా హస్బెండ్ చూసుకుంటారు కదా మేడం. ఎందుకు మరి హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్న చూసుకున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్న ఎందుకు చూసుకోలేవు? ఆడపిల్లకి ఇది ఎక్కడుంది మేడం ఇంట్లో? అలా చెప్పినందుకే ఇంట్లో గొడవలు అవుతున్నాయి మేడం. నేను ఇక గట్టిగా వెళ్తా మాట్లాడేసరికి వాళ్ళు మాట్లాడకుండా పేరెంట్స్ ని గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏదో ఒకటి ప్రతి దానికి వాగ్వాదం అయిపోతుంది. చిన్న విషయం అయినా పెద్ద గొడవ అయిపోతుంది. కాదండి, మీరు మీ అమ్మగారిని కొట్టే వరకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కొట్టారా నిజంగా? కొట్టడం అంటే తోసేనండి. కొట్టడం ఏం కాదు. అంటే పిల్లల్ని ఇచ్చేసేసరికి ఆవిడ పాపని గట్టిగా తను ఏదో మాట లేదని గదవాయించి చిన్న తప్పేశారంట అని చెప్పింది మా పాప. ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఆ పాప గురించి అలా చిన్న గొడవ అయిపోయింది అనమాట. మీరేంటమ్మా ఎప్పుడు మీ పిల్లల్ని కొట్టలేదా? అప్పుడప్పుడు కొడతారు మేడం నేను కూడా. మరి మీ అమ్మ కొడితే అంత తప్పు చేస్తే అంత తప్పు ఎలా అవుతుందమ్మా? చూడండి హరిత గారు, సరే మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు మీ హస్బెండ్ కోఆపరేషన్ ఏమీ లేదంటారు మీ అమ్మా నాన్న చూసుకునే విషయంలో? ఏం లేదండి, అసలు చాలా టార్చర్ అయిపోతుంది నాకు. మీకు ఏంటనే చెప్పలేను. ప్రతిది అదే చిన్న విషయం, ఏమీ లేని విషయం అయినా పెద్ద గొడవ అవుతుంది. ఇది అటు అవుతుంది. మళ్ళీ మా ఆడపడుచు వైపు నుంచి మా అత్తగారు మామగారు అందరూ నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు అవటం వల్ల వాళ్ళని చూసుకుంటాం, ఇదంతా అవటం నా వల్ల కావట్లేదు అనమాట. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బాగా కోపం వచ్చి బీపీ వచ్చేస్తున్నాను. కాదమ్మా, ఇప్పుడు మరి వాళ్ళు ఆస్తి ఇచ్చారు కదా, ఆస్తి ఎలా తీసుకున్నారు మరి? ఇక ఆస్తి అంటే మరి ఇంకెవరికి ఇస్తారు? మరి ఒక్కదానివే ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలిగా. చూసుకోవాలి, నేను చూసుకుంటాను మేడం. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి ఒక పెళ్లి అయిపోయిన ఆడపిల్ల ఈ పరిస్థితి మీరు తెలిసిందే కదా. కాదమ్మా, ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఇవాళ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒకటే. ఆడపిల్లని అని నువ్వు కాదు మేడం, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ బాగానే చూసుకుంటారు. మేము డబ్బులు కడతాము, అక్కడే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆస్తి ఇచ్చినందుకు మేము డబ్బులు కట్టి అక్కడ ఉంటే పెట్టి చూడడం వాళ్ళు చూస్తారు కదా. దీనిలో ఇబ్బంది ఏముంది చెప్పండి? వాళ్ళు కూడా మా ఫ్రెండే బాగానే చూసుకుంటాము, అంతా బాగానే ఉంటదని చెప్తుంది. అలా కాదమ్మా, ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావనో, మాట అనట్లేదనో, లేకపోతే ఇంకోటో అని నిన్నేదన్నా అనాథాశ్రమంలోనో లేకపోతే ఏదన్నా హాస్టల్లోనో చేర్పిస్తే నీకు ఎలా ఉండేది? మరి నిన్ను ఇద్దరు కలిసి బాగా అల్లారు ముద్దుగా బాగానే పెంచుకున్నారు కదా, బాగానే పెంచుకున్నారు. వాళ్ళకు ఉన్నంతలో నీకు ఆస్తి ఇచ్చారు, అలాగే పెళ్లి చేశారు. నీ పిల్లలను కూడా సందర్భం వస్తే చూసుకోవటం కానీ పట్టించుకోవటం కానీ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనకి ఇవన్నీ నువ్వు నీ హక్కులుగా ఫీల్ అవుతున్నావు కదా. అవును, కన్నారు కదా నన్ను, చూసుకున్నారు, కన్నారు కాబట్టి చదివించాలి, కన్నారు కాబట్టి పెళ్లి చేయాలి, కన్నారు కాబట్టి ఆస్తి ఇవ్వాలి. ఇవి నువ్వు మాట్లాడేవన్నీ కరెక్టే, హక్కులు ఇవన్నీ. మరి బాధ్యతలు ఉండవా? బాధ్యతలు కూడా ఉంటాయి మేడం. బాధ్యత నెరవేర్చడానికి నాకు కూడా అవకాశం ఉండాలి కదా మేడం.
కాదమ్మా, నాకు తోచింది నేను చేయగలిగింది నేను చేస్తాను అంటున్నాను. దాని గురించి నా కాపురాన్ని నా పిల్లల్ని వదిలేసుకోలేను కదా. అంటే ఒకటమ్మా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు మీకు ఇచ్చిన ఆస్తి సుమారుగా ఎంత ఉండొచ్చు విలువ? సుమారుగా ఒక 50 లక్షల పైన ఉండొచ్చండి. 50 లక్షల పైన ఉండొచ్చు. ఇప్పుడు ఊర్లో మీరు వాళ్ళు ఉంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టారు, బ్యాంక్ వాళ్ళు వచ్చి సీజ్ చేశారని చెప్తుంది అమ్మ, నిజమేనా? అవునండి, నిజమే. అదెంత చేస్తుంది ఆ ప్రాపర్టీ? అది తాకట్లో అది మేడం ఒక 20 lakhs బిలో అలా చేయొచ్చు మేడం. చేయొచ్చు. అయితే మరి వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా లేకోకుండా చేయటము న్యాయం అనిపిస్తుందా నీ మనసుకి? అంటే అప్పుడు అవసరాల కోసం అది తాకట్టు పెట్టి చేయాల్సి వచ్చింది మేడం. దాన్ని మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ లో లోన్ అది కట్టగా అది ఎక్కువైపోయింది. అవునమ్మా, నేను అదే అంటున్నా, మీకు కష్టాలు ఉన్నాయి లేదనట్లేదు, మీ కష్టాల కోసమే కదా వాళ్ళు ఆస్తులు ఇచ్చింది. మరి అలాంటప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకొని చూసుకోవటమా, లేకపోతే వేరే ఏదన్నా ఒక చిన్న ఇల్లు తీసుకొని మంచి చెడు చూడటమా అనేది మీరు ఆలోచించుకోవాలి. కానీ అనాథాశ్రమం అనేది సొల్యూషన్ కాదు కదా. మీకు ఇంత ఆస్తి ఇచ్చిన తర్వాత వాళ్ళు విడిగా ఉండనంటున్నారు మేడం, మాతోనే ఉంటాను అంటున్నారు. మాతో ఉంటానంటే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఏమి ఇప్పుడు ఉండమంటేనేమో వాళ్ళు ఉండట్లేదు, ఆర్ఫనైజ్ లో పెడతామంటే లేదు లేదమ్మా, ఆర్ఫనైజ్ సొల్యూషన్ కాదమ్మా, అర్థం చేసుకో. ఇప్పుడు ఒక పని చెయ్యి, మీకు వాళ్ళు ఏమైతే ఆస్తులు ఇచ్చారో అవి వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళ ఆస్తులు పచ్చుకొని వెళ్ళి ఆర్ఫనైజ్ లో ఉంటారా లేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చి ఎవరింట్లోనే ఉంటారా అనేది వాళ్ళు తేల్చుకుంటారు. ముందు అర్జెంటుగా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకు అవుదమ్మా, ఎందుకు అవుదమ్మా? మీరు ఎట్లా పెడతారమ్మా? ఓల్డేజ్ హోమ్ కూడా కాదు, కనీసం అనాథాశ్రమంలో ఎట్లా పెడతారమ్మా మీరు? ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలా? ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలా? మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆస్తులు ఇచ్చారు. ఆస్తులు ఇవ్వలేదనుకోమ్మా, ఆస్తులు వాళ్ళు మీకు ఇవ్వకపోతే మీరు బాగానే చూసుకునేవాళ్ళు, ఎలాగో మనకు వచ్చే ఆస్తే కదా అని. ఇప్పుడు హర్తి గారు నాకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీ భర్త వైపు సమస్య ఏమీ లేకపోతే మీకేం అభ్యంతరం లేదా తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచుకోవటానికి? నాకేం అభ్యంతరం లేదు మేడం. మీరు చూసుకోవటానికి రెడీగా ఉన్నారు. నేను చూసుకుంటాను. ఇంకొక విషయం కూడా చెప్పండి. ఇప్పుడు వారిద్దరు వేరుగా వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉండి ఆ లోన్ ఎందుకు, ఇప్పుడు మీరు ప్రతి నెల ఇంత అమౌంట్ కట్టాలి అంటున్నారు, అదేదో లోన్ కట్టేసేస్తే ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా, తర్వాత ఆ ప్రాపర్టీ మీకే ఉంటుంది కదా. అట్లీస్ట్ ఆ లోన్ అయినా ఎవ్రీ మంత్ కడుతూ ఉంటే. వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళు వినిపించుకోవట్లేదు. నేను కూడా కాదు, మీరు ఒక విషయం ఇక్కడ హర్త గారు సింపుల్ గా అసలు నాది ఏమీ లేదు, మొత్తం వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే 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 అని వాళ్ళ పైన తోసేస్తున్నారు. మరి మీ పాత్ర ఏంటండి? కూతురుగా మీ పాత్ర ఏంటి? ఎవరి మీద తొయ్యటం అనేది ఏం లేదు మేడం. అట్లా ఎందుకు చేస్తాము? లేదమ్మా, మీ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకొని చూసుకోవటం ఒక పద్ధతి, మీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీ అత్తని మామని. వాళ్ళు ఉన్న ప్రతి విషయంలోనూ వేలు పెడతారండి. వాళ్ళ బాణాన్ని వాళ్ళు ఉండరు, ప్రతిదీ వాళ్ళకి కావాలి, ప్రతిదీ వాళ్ళ చెప్పెళ్ళాలి, చెప్పలేసుకెళ్ళాలన్న టైపు వాళ్ళు. మరి ప్రతిదీ అన్నిట్లోనూ వేలు పెట్టి ప్రతిదీ ఎటెళ్ళినా ఏం చేసినా అన్ని చెప్పెళ్ళాలంటే ఎక్కడవుతుంది? మా ఇంట్లో అంటే అక్కడ అవుతుంది, కానీ నేనున్నది అత్తగారింట్లో, అక్కడ కూడా ప్రతిదీ చెయ్యాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అసలు మీ ఇంటికి వచ్చి ఉండాల్సిన అవసరం ఎందుకు పడింది? వాళ్ళకి ఇల్లు లేకుండా చేయటం వల్లే కదా. ఇల్లు లేకుండా అంటే అప్పుడు ఇబ్బంది వచ్చి తాకట్టు పెట్టడం జరిగింది మేడం. అవునమ్మా, మీకు మనుషులతోనూ మేము పడలేము అంటున్నారు, బాగుంది. మరి వాళ్ళ ఆస్తులు ఎందుకు తీసుకున్నారు? అట్లాంటప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు కదా. ఇంటికి వచ్చేవాళ్ళు కదండి, ఎప్పటికైనా ఇటే రావాలి అని చెప్పి వాళ్ళ ముందే వచ్చేస్తున్నారు. అక్కడ ఏదో ఒకటి మేము రెంట్కి వేరే చూస్తామన్నా వాళ్ళు మా ఇంటికి వచ్చే ఉంటాం అంటున్నారు, మాతోనే ఉంటాం అంటున్నారు. అసలు ఇవన్నీ కాదమ్మా, అది మొత్తానికి మూల కారణం మీకు ఇచ్చిన ఆస్తి మీకు ఇవ్వగా వాళ్ళకు ఊర్లో ఇల్లు ఉంటే ఆ ఇల్లును కూడా మీరు తాకట్టు పెట్టుకోవటంతో ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ ఇల్లు అంటూ ఉంటే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, మరీ ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు మీ దగ్గరికి. కానీ ఇవన్నీ మీరు చూడండి, చాలా అవకాశవాదంగా అనిపిస్తుంది. మీ భర్త తప్ప మీ తప్ప అనేది నేను అర్థం చేసుకోగలను. మీ భర్త మాటను మీరు జవజాటలేకపోతున్నారు, ఎందుకంటే నా కాపురం పోతే ఎట్లా అని మీరు ఒక సున్నితంగా ఆలోచిస్తున్నారు. నేను కాదనట్లేదు, మీ బాధ మీకుంది. కానీ ఎవరికి ఎన్ని బాధలున్నా మనం చెయ్యాల్సిన బాధ్యత దగ్గర
మనం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మనం మనుషులు అనిపించుకోము. పైగా అసలు తల్లిదండ్రుల్ని మనం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశారు, ఈ ఆస్తిని కాపాడారు అనేది మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు మీరు ఈవేళ వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఉంటే కూడా మీరు తలకిందులైపోయి అప్పులు చేసుకుని బ్యాంక్ కట్టలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళారు. మరి వాళ్ళు ఎంత త్యాగం చేస్తేనో, ఎంత కష్టపడి తిని తినక దాచిపెడితేనో ఈ ఆస్తి ఈరోజు మీ చేతికి వచ్చింది కదా. మరి ఆస్తి చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మీ భర్తకి అంత మూర్ఖత్వం ఉంటే నువ్వు ఒకటే చెప్పు, నేను నా తల్లిదండ్రులు నా పిల్లలు నేను కలిసి ఉంటాము, నువ్వు వెళ్ళిపో అని చెప్పు. ఆ మాత్రం బాధ్యత లేదా నీకు అని, కూతురుగా నీకు బాధ్యత లేదా? మీ అత్తమామలతో మాట్లాడి చూడు ఒకసారి, అలాగే మీ భర్తతో చెప్పు. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు, మా పిల్లలు మమ్మల్ని మా కూతురు అల్లుడు ఇలా మోసం చేశారు, మా ఆస్తి మాకు ఇప్పించాలి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మీ ఇద్దరిని పిలుస్తారు. పిలిచి ఇప్పుడు నేను మాట్లాడినంత శుతిమెత్తగా వాళ్ళు ఏం మాట్లాడరు. మీరు విషయాన్ని అక్కడి దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారా, లేదు మీరు పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రెండిట్లో మీరే ఎన్నుకోండి, ఈ రెండిట్లో ఏం చేస్తాము అనేది. ఆస్తి అంతా మీ అనాథాశ్రమం అనే మాట మీకు ఇంకొకసారి రావటానికి వీల్లేదు మీ నోట్లోంచి. వాళ్ళు అడిగారు అనుకో, మేము వెళ్ళి ఎక్కడో చోట అనాథాశ్రమంలో ఉంటాము అంటే అది వేరే విషయం. కానీ నువ్వెవరు చెప్పడానికి అనాథాశ్రమంలో ఉండమని? పైగా మా ఫ్రెండే మేనేజ్ చేసేది, బాగా చూసుకుంటుంది, ఇవన్నీ చెప్తున్నావు. అంత బాగా చూసేదైతే మీ అత్తగారిని మామగారిని పెట్టి చూడిపోయావా? మీ హస్బెండ్తో అదే అడుగు. మా అమ్మ అయినా మా నాన్న అయినా, మీ అమ్మ నాన్న నీకెంతో మా అమ్మ నాన్న నాకు అంతే, పైగా నేను ఒక్కదాన్ని, ఇద్దరం అన్నా లేము, ఇద్దరం చూసుకుంటానికి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ రోజుల్లో ఆస్తి తీసుకున్నప్పుడు బాధ్యతలు తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి నువ్వు మాట్లాడు మీ భర్తతోటి. మాట్లాడాలమ్మా, మాట్లాడి ఈ విషయం సెటిల్ చేసుకోండి. లేదు అనుకుంటే గనక వాళ్ళిద్దరిని మేము ఎంఆర్ఓ దగ్గరికి పంపించాము అంటే వాళ్ళు పిలిచి వాళ్ళు చట్టం ప్రకారం వయోవృద్ధుల కోసం ఈరోజు దేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిని తీసుకోకూడదు పిల్లలు. ఒకవేళ తీసుకుంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేడం ఇక్కడ ఒక్క విషయం వీళ్ళిద్దరిని కూడా అడుగుదాం మేడం. మీ ఇద్దరు అంటే మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారా, లేదా చక్కగా ఆ లోన్ ఏదైతే ఉందో అది వీళ్ళు క్లియర్ చేస్తే అక్కడ ఉంటారా? సరే పోనీ అది ఆల్రెడీ లిటికేషన్లో ఉంది, సీజ్ చేశారు కాబట్టి ఈ ఆశ్రమంలోకి ఏమన్నా వెళ్ళాలి అని అనుకుంటున్నారా, లేదా ఇద్దరు చక్కగా ఒక ఇంట్లో మెయింటెనెన్స్ ఆవిడ ఇస్తాను అని అంటుంది, ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండగలుగుతారా? మేమిద్దరం ఉంటాం మేడం. గొడవలు అయితే కష్టం కదా, వాళ్ళ దగ్గర ఉన్నాం అసలు. వాళ్ళ దగ్గర గొడవలు అవుతున్నాయి. మీ ఇంట్లో ఉండాలనుకోవట్లేదమ్మా వాళ్ళు కూడా, గొడవలు అవుతున్నాయి. మీ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. నీ కాపురం గురించి కూడా వాళ్ళు సున్నితంగా ఆలోచిస్తున్నారమ్మా హరిత. అందుకని వాళ్ళిద్దరికి ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి కొంచెం మీ ఇంటికి దగ్గరలో మంత్లీ ఒక చిన్న ఇల్లు ఏదన్నా తీసుకొని కొంచెం వాళ్ళు చేసుకునే రోజు ఉంటుంది, చేసుకునే రోజు ఉంటుంది, కొంచెం నువ్వు పై ఎత్తున చూసుకుంటా ఉంటే నువ్వు ఒక బాధ్యత తీసుకున్న దానివి అవుతావు. అర్థమైందమ్మా నీకు? అది అట్టాగా చెప్పుద్దులేండి మేడం. వాళ్ళ ఆయనకి ఫోన్ ఇవ్వమనండి మేడం ఒకసారి, ఆయనతో మాట్లాడమని. ఆయనతో మాట్లాడండి. మీకు ఇచ్చేసారు కదా, ఇచ్చేసారు కదా. ఇప్పుడు మీ ఆయన ఒక మాట చెప్పమను, ఒక మాట చెప్పు మీ ఆయనకి. ఆ ఊర్లో ఏదైతే ఉందో బ్యాంక్ సీజ్ చేసిన ప్రాపర్టీ విడిపించేసేసి వాళ్ళకి ఇచ్చేసేసి నెల కింద వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వండి. వాళ్ళ బాధలు ఏవి వాళ్ళు పడతారు. ఇది నువ్వు ఒప్పించలేకపోతే వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. రెండే ఉన్నాయి మార్గాలు. ఇక నువ్వు వాళ్ళకి ఏమి ఇలా కాదు అలా కాదు, ఇలా మా ఫ్రెండే అనాథాశ్రమం, ఈ ఆప్షన్స్ ఏమీ లేవు. మీకున్నది ఒకటే ఆప్షను, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వండి, మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వండి. ఈ రెండు మీరు చేయాల్సినవి. ఎందుకంటే మీరు 50 లక్షల రూపాయల ఆస్తి తీసుకున్నారు, ఇప్పుడు ఆ ఇల్లు ఏమో తాకట్టు పెట్టుకున్నారు. ఎట్లా కుదురుతుంది? మీరు తింటారో తినరో ఏం చేస్తారో అనవసరం. ఇప్పుడు నువ్వు అవసరం అనుకుంటే నువ్వు ఉద్యోగం చేసుకో, చదువుకున్న దానివే కదా, నువ్వు ఉద్యోగం చేసుకో. ఉద్యోగం చేసి ఆ ఇంటి ఈఎంఐలు కట్టండి. మీకు అసలు హక్కు లేదమ్మా, వాళ్ళు బతికుండగా వాళ్ళ ఆస్తి తీసుకునే హక్కు మీకు లేదు. వాళ్ళు సంతోషంతో ఇచ్చారు, తెలివిగా ఇచ్చారో తెలివి తక్కువగా ఇచ్చారో. అర్థమైందమ్మా?
నేను ఏదో ఒకటి ఆలోచించి ఆలోచించి పరిష్కారం చేయాల్సిందేనమ్మా. లేకపోతే గనక మీరు చట్ట ప్రకారంగా చిక్కుల్లో పడతారు. ఎందుకంటే మీరు మోసం చేసినట్టు వస్తుంది, కావాలని వాళ్ళకి ఇల్లు లేకుండా చేసినట్టు అవుతుంది. లేదండి, నేను ఇంట్లో మా వారితో మాట్లాడి ఏదో పరిష్కారం ఆలోచిస్తాను. సరేనమ్మా. చూడండి, ఆమె మాకు కాల్ చేసి మాట్లాడుతుంది, మేము కూడా మీతో మాట్లాడతాము. మీ ఇల్లు మీకు వచ్చేటట్లు చేసి ఇది పరిష్కారం అవుతుంది. ఈలోపు మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీరు కూడా అదేదో చాలా తప్పు అని అనుకోకుండా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, కొన్ని రోజులు ఉండండి. ఈలోపు ఆ ఇల్లు అదంతా సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత మీ ఇంటికి మీరు వెళ్దురు. కానీ ఒక్కవేళ మీకు రేపు పొద్దున ఆ ఇల్లు సెటిల్ అయిన తర్వాత కూడా మీకు నచ్చింది అనుకోండి, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నచ్చింది అనుకోండి, అక్కడే ఉండండి. ఇప్పుడు మీరు చేసుకోగలిగిన పరిస్థితిలో లేదు, ఇద్దరు కొడుకుతున్నారు. అందుకని వాళ్ళు చక్కగా టైంకి ఇంత పెడతారు, తినండి. కాదు కూడదు అంటే కొన్ని అనాథాశ్రమాల్లో కూడా ఎలా ఉంటుందంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి వేరుగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఇంకొక రకంగా చూస్తారు వేరుగా. మీరు ఈ డబ్బులు కూడా వచ్చిన తర్వాత మీరు కొంచెం డబ్బులు ఇచ్చి మంచిగా చూసే దగ్గరికి వెళ్దురు. కానీ అర్థమైందమ్మా, అనాథాశ్రమాలు వేరు, ఓల్డ్ ఏజ్ హోమ్లు వేరు. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దురు. కానీ ఈ డబ్బులు అయ్యి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఊర్లో ఇంటి గొడవ తీర్చేసింది అనుకోండి మీ అమ్మాయి, ఆ ఇల్లు అమ్మేసేసుకుని డబ్బులు మీ దగ్గర పెట్టుకుని ఆ డబ్బులు మట్టుకు ఎవ్వరికి ఇవ్వకండి. ఆ డబ్బులతో ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతోటి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండండి. మీకు చక్కగా వేళకి ఇంత తిండి పెడతారు, చక్కగా మీలాంటి వాళ్ళే బోళ్ళు మంది ఉంటారు, మీకు కాస్త కాలక్షేపంగా ఉంటది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు అంటే మీ అమ్మాయి కూడా మీ దగ్గరకు వస్తుంటది. ఇప్పుడు ఒక రకంగా ఏం జరిగిందంటే మీ అమ్మాయి పరిస్థితి కూడా నాకు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది, మీకు భర్తకి మధ్యలో నలిగిపోతుంది. మీరు కూడా మీ అమ్మాయిని వేరుగా అనుకోకండి, అపార్థాలు చేసుకోమాకండి. ఇప్పుడు మీరు ఒక తృప్తితో బతకండి ఈ చివరి సమయంలో. నా కూతురు మంచిదే, అతని వల్ల ఇలా ఇబ్బంది పడుతుంది, ఇద్దరికి చెప్పలేక నలిగిపోతుంది అని మీ అమ్మాయికి కూడా అవసరమైతే మీరు కాస్త ధైర్యం చెప్పండి. ఏం కాదమ్మా, కష్టాలు ఎప్పుడు ఉండవు అని చెప్పి మీరు ధైర్యం చెప్పండి. చెబుతానే ఉంటాను మేడం, ఈయన అసలు వినడు ఆ మాట. లేదు ఇప్పుడు వింటారులే, చెప్పాం కదా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం బాగోక ఒకటి ఆయన అసలు ఇదేనమ్మా నేను బిడ్డ చుట్టుమెత్తనుగా అసలు పిల్ల మాట పడదు మేడం. అసలు మంచిగా చూసుకుంటే మాకు ఆశ్రమం పోయే పరిస్థితి లేదు. అవునవును, ఆశ్రమానికి వెళ్తున్నామని కూడా మీరు బాధపడకండి. అసలు మాకు ఆస్తే లేదు, ఇప్పుడు మాకు పెన్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆశ్రమానికి వెళ్ళాము అనుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి అది క్లియర్ చేసి ఇవ్వకపోతే అప్పుడు వెళ్తురు. కానీ మీరు ఎంఆర్ఓ దగ్గరికి ఆమెకి కూడా కొంచెం టైం ఇవ్వండి, ఆమె క్లియర్ చేసి ఇస్తుంది. ఆమెతో మేము మాట్లాడుతూనే ఉంటాం, కాకపోతే వెంటనే అవ్వవు. ఈ లోపు కంప్లీట్ గా మనం వెనక్కి రప్పించే ప్రయత్నమే చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ గనక వాళ్ళు సుముఖంగా లేకపోతే మనం ఏ స్టెప్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము. ప్రస్తుతానికైతే మీరు ఇప్పుడు మేడం చెప్పినట్లు కరెక్ట్ గా, ఎందుకంటే మీరు చేయలేరు, ఇద్దరికి ఏజ్ లో ఎవరో ఒకరు చేసి పెట్టే వాళ్ళే కావాలి. కాబట్టి మేడం చెప్పిందే కరెక్ట్ అని నా అభిప్రాయం కూడా. మీరు కూడా ఏంటంటే ఆ ఇంటికి సంబంధించి మాత్రం ఈ లోపు మేము మాట్లాడతాం, మేము మాట్లాడి అది క్లోజ్ చేసేద్దాము. చేసేస్తే అప్పుడు మీరు ఆ ఇంటిని అమ్మేసేసుకుని మీ ఇద్దరి పేరు మీద చెరిసగం ఫిక్స్డ్ చేసి పెట్టుకొని మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తురు. కానీ మీరు ఒంటరిగా ఉండి మీరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకుంటూ పాత అన్ని గుర్తుకొని ఈ చికాకులన్నీ వద్దు, ప్రశాంతంగా ఉండండి. అక్కడ కాస్త వాకింగ్ చేయడానికి ఉంటుంది, కాస్త నలుగురు కనిపిస్తా ఉంటారు, కాస్త కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, ఏదో ఆ వాతావరణం బాగుంటది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లకు వెళ్ళటం అదేదో శిక్ష లాగా ఫీల్ అవుతారు. చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లకు వచ్చి ఉంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఒకళ్ళు ఇద్దరు ఉండి పని వాళ్ళ మీద ఆధారపడి కష్టాలు పడే కన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండటం వాళ్ళకి చాలా సెక్యూరిటీగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ దొంగలు వస్తారనే భయం లేదు, పని వాళ్ళు మానేస్తారు అనే భయం లేదు. చక్కగా ప్రతిదానికి బెల్లు కొడతారు, పొద్దున్నే 7ంటికి ఒక బెల్లు కొడతారు, బ్రేక్ఫాస్ట్కి బెల్లు కొడతారు, లంచ్కి బెల్లు కొడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా బాగుంటాయి, మనం డబ్బులు ఇచ్చుకోగలగాలే కానీ. అందుకని మీరు
బాధపడకండి, భయపడకండి మీ జీవితం గురించి. సరే మేడం. ఇప్పుడు సరే ప్రస్తుతానికి మేడం, మీ మేము మాట ఓల్డ్ ఏజ్ విన్నాను. హోమ్ లో చేరాలంటే డబ్బు కావాలి కదా మేడం. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ లో అట్లా. చేరమంటలా, వాళ్ళ ఫ్రెండ్ది అనాథాశ్రమం ఉంది అన్నారు అదే కదా, అంటున్నాను. అక్కడ చేరండి. మీకు ఆ. నచ్చితే అక్కడే ఉండండి. అక్కడ నచ్చలేదు అనుకోండి, ఆ. ఈ లోపు ఈ ఇల్లు సంగతి ఇల్లుది తేలితే అయిపోతుంది. జస్ట్ ఒక 2 months లోనే ఈ ఇంటికి సంబంధించి క్లోజ్ చేపించారు. చూపిస్తాం. వాళ్ళు పేమెంట్ స్టార్ట్ చేసినా కూడా ఇది ఇక్కడ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ అప్పుడు. ఉండి మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తే మీరు ఎవరినైనా పెట్టుకొని చేయించుకోవటమా అనేది అది నెక్స్ట్ స్టెప్. కానీ ముందు ఇల్లు అనేది మీకు రిలీజ్ అయితే ఒక అమౌంట్ అనేది సెక్యూరిటీ ఉంటుంది మీకు. ఏదైనా అర్థమైందా? మీ ఇల్లు మీకు విడిపించివ్వాలండి వాళ్ళు. సరే అది మేడం. మీరు ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది మీ మీ ఇష్టం. ఇష్టం. ఉం? ఆ పని చేద్దామండి. మీ మేము రుణం కూడా తీర్చుకోలేము వాళ్ళు- మేడం. ఉం? అది ఇప్పిస్తే మీ రుణం తీర్చుకోలేము. ఏ- లేదు, తప్పకుండా ఆ ఇల్లు అమ్మా, మీకు ఖచ్చితంగా అది మీ వస్తుందమ్మా. హక్కు. మేము ఇప్పించడం కాదు, ప్రభుత్వం ఉంది ఆడపిల్ల మీ వెనక. దగ్గర ఆయనకి చెలవట్లేదు మేడం. ఆడపిల్లకి ఇచ్చి తిరిగి తీసుకోవటం ఏంటని నేను ఏడుస్తున్నాను మేడం. ఆహా, 50 లక్షల ఆస్తి తిరిగి తీసుకోమనట్లా నేను. అది మనకి అది మనం ఇల్లు కావాలి. గురించి నేను చెప్పేది. ఇల్లు కట్టాలి. మన ఇల్లు మీ ఇల్లు మీకు ఇవ్వాల్సిందే వాళ్ళు. అదే. మీ తర్వాత వాళ్ళకే వాళ్ళకే కదా. అదే ఆ. వాళ్ళకే. మీ తర్వాత వాళ్ళకే ఎలాగూ. వాళ్ళకే అందుకని వస్తుంది. తీసుకున్నట్లు ఎట్లా అవుతుంది? ఈ ఇల్లు మీరేమీ కట్నాలకు ఒప్పుకోలేదు కదా, ఆ 50 లక్షలే ఇచ్చారు, అయిపోయింది. ఈ ఇల్లు మీరు పెట్టుకోండి, మీ తర్వాత వాళ్ళకే. మనవడు మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళకే వస్తుంది. సరే మేడం. వాళ్ళకే వస్తుంది. ధన్యవాదాలు.